ప్రధాన పార్టీలకు చిక్కుముడులుగా మారాయి. ఏ పార్టీ ఎవరిని తమ అభ్యర్థిగా ఖరారు చేస్తుందో తెలియక సిట్టింగులు సహా ఆశావహులు సైతం ఉత్కంఠతకు గురయ్యారు. జిల్లాలోని రాజకీయమంతా ఆ 4 నియోజకవర్గాల చుట్టే తిరగడంతో పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఇంతకీ అది ఏ జిల్లా, ఏవా 4 నియోజకవర్గాలు, అందులో 2 స్థానాల విషయంలో టీడీపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఆసక్తికర కథనం మీకోసం. విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలుంటే అందులో ఓ 4 నియోజకవర్గాలు అధికార విపక్ష పార్టీల అధినేతల మెదళ్లకి పరీక్ష పెడుతున్నాయి. రోజుకో పేరు తెర మీదకు వస్తోంది. రకరకాల ఊహాగానాలతో రాజకీయ నృత్య నాటకం రక్తి కట్టిస్తోంది. తొలుత ఎవరో ఒకరికి బీఫామ్లు ఇచ్చేస్తున్నారు. ఆ కాసేపటికే 4 ఖర్చుకొని ఇందాక మేము చెప్పింది నిజం కాదట్లేండి అంటూ తలగొక్కుంటున్నారు. ఆ 4 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఏర్పడడానికి స్పష్టమైన కారణాలే ఉన్నాయి. జిల్లాలోని విజయనగరం అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2014 ఎన్నికలకు ముందు పసుపు కండువా కప్పుకొని అశోక్ గజపతిరాజు ఆశీర్వాదంతో మీసాల గీత అఖండ విజయం సాధించారు. ఇప్పుడు విజయనగరం టీడీపీ టికెట్ కోసం ఆమె కూడా పడరాని పాటలు పడుతున్నారు. తొలి జాబితాలోనే చోటు దక్కాల్సిన ఈ స్థానం ఆఖరి వరకు డైలమాలో ఉండడం అవమానకరమన్న వాదనలు ఉన్నాయి. ఈ దుస్థితికి కారణం మీసాల గీత స్వయంకృతాపరాధమేనని కొందరు చెబుతున్నారు. ఒకవైపు ప్రధాన ప్రత్యర్థైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొలి దశ ప్రచారం ముగించారు. మలి దశ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ అధికార పార్టీలో ఉన్నవారు తమ టికెట్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. విజయనగరం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత ప్రధాన సామాజిక వర్గానికి చెందినవారే. ఎన్నికల వ్యయం భరించగల స్థోమత కూడా ఆమెకుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఓటమిని చూసి ఆనందించాలనుకునేవారు ఆ పార్టీలో అధిక సంఖ్యలో ఉన్నారు. అది కూడా మీసాల గీతకు కలిసి వచ్చే మరో అంశం. అయితే వీరభద్రస్వామి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల ఖర్చు ఎంతైనా భరించగల శక్తి ఆయనకుందన్న సంగతి గమనార్హం. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే మీసాల గీతకు సొంత పార్టీలోనే అసంతృప్తులున్నారు. నియోజకవర్గంలో టీడీపీని ఆమె బలహీనపరిచారని, సామాన్య జనానికి అందుబాటులో ఉండరని, వారానికి 3 రోజులు జిల్లా విడిచిపెట్టి సొంత పని మీద వెళ్లిపోతారని కొందరు స్వపక్ష నేతలే ఆమెపై రొసరొసలాడుతున్నారు. ఇలాంటి విషయాలను జిల్లా టీడీపీ పెద్దగా ఉన్న అశోక్ గజపతిరాజు చెవిలో ఊది ఆయనకు మీసాల గీతని బాగా దూరం చేశారట. అయితే ఇదంతా ఆమె స్వయంకృతాపరాధమే తప్ప తామేమీ కొత్తగా చెప్పింది లేదని అశోక్ ఆంతరంగికులు అడిగిన వారికి పిలిచి మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపించుకుంటామని గీత వర్గం గట్టిగానే బదులిస్తోంది. విజయనగరం టీడీపీలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అశోక్ గజపతి ప్రధాన అనుచరులు తనను ఎన్నో విధాలుగా అవమానాలకు గురి చేశారని గతంలో ఎమ్మెల్యే గీత పలుమార్లు ఆరోపించారు. జిల్లా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ముందే వాదనలకు దిగారు. అయితే పిల్లి మెడలో గంట కట్టే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఈ దశలో అశోక్ గజపతిరాజు శాసనసభకు పోటీ చేస్తారని కొందరు అంటుంటే కాదు ఆయన కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేస్తారని మరికొందరు కొత్త రాగాలు అందుకున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో ఆ టీడీపీ పెద్దలకే ఎరుక. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గ స్టోరీ కూడా గజిబిజిగానే ఉంది. గత ఎన్నికల్లో కొండపల్లి అప్పలనాయుడు బొత్స అప్పల నరసయ్యపై పోటీ చేసి గెలిచారు. కానీ ఆది నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వాటిని గిట్టని వారి కట్టుకథలుగా కేఎన్ నాయుడు కొట్టిపారేస్తూ వచ్చారు. సొంత అన్నయ్య ఈసారి ఎన్నికల్లో గజపతి నగరం టికెట్ తనకు గాని తన కుమారునికి గాని కేటాయించమని గట్టిగా పట్టుబట్టారు. ఇటీవల అమరావతిలో జరిగిన అభిప్రాయ సేకరణలో అధిష్టానం ముందు బల ప్రదర్శనకు కూడా దిగారు. అయితే ఎన్నికల ముందే ఈయన తెర మీదకు వచ్చారన్నది పార్టీ వర్గాల కథనం. గజపతి నగరం ఎమ్మెల్యే కె నాయుడికి
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ గట్టి పోటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తాను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేశానని, అప్పుడే తనకు కేటాయించవలసిన టికెట్ ని కె నాయుడు తన్నుకుపోయారని శివరామకృష్ణ అధిష్టానం ముందు తన వాదన వినిపించారు. 2014కి ముందు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొత్స కుటుంబంపై పైచేయి సాధించానని చెబుతున్నారు. పార్టీ నిర్వహించిన అన్ని సర్వేలు తనకే అనుకూలంగా వచ్చాయని అన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న తనకే ఈ టికెట్ దక్కేలా చూడాలని పార్టీ పెద్దల ముందు కె నాయుడు ఒత్తిడి తెచ్చారు. ఈసారి కూడా సత్యబాబు సోదరుడు బొత్స అప్పలనరసయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీకి దిగడంతో 1కి 10 సార్లు అభ్యర్థి విషయమై ఆలోచించిన టీడీపీ హైకమాండ్ అప్పలనాయుడిని సైకిల్ ఎక్కించారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ నారాయణ స్వామి నాయుడు కూడా తన టికెట్ తనకు కేటాయించాలని అడిగే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల వడపోత కార్యక్రమం జరుగుతోందంటే పరిస్థితి ఎలా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నారాయణ స్వామి కొడుకుల వల్ల ఇక్కడ పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నదని నెల్లిమర్ల భోగాపురానికి చెందిన టీడీపీ నేతలు అధిష్టానం ముందు ఏకరువు పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గం అంతా చుట్టేసిన భోగాపురం టీడీపీ ఎంపీపీ కర్రోతు బంగారాజు తనకు నెల్లిమర్ల సీటును కేటాయిస్తే సత్తా నిరూపించుకుంటానని అధిష్టానం ముందు చెప్పారు. అలాగే నెల్లిమర్ల టీడీపీ ఎంపీపీ సోదరుడు వ్యాపారవేత్త కడగల ఆనంద్ కుమార్ కూడా నెల్లిమర్ల సీటుపై మనసు పారేసుకున్నారు. ఆయన కూడా తన అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. అయితే నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి ఉంది. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజే నెల్లిమర్ల అభ్యర్థి అని సైకిల్ చేసిన ఆ పార్టీ అధినేత జగన్ తన పాదయాత్ర సందర్భంలో ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టగలరు అని అడిగారట. అందుకు బదులుగా సాంబశివరాజు చెప్పిన సంఖ్య విని దించిన తల పైకెత్తలేదట వైఎస్ జగన్. మరోసారి మీ గురించి ఆలోచిద్దాం అని చెప్పి వచ్చిన దారినే సాంబశివరాజుని పంపించి వేశారట. సాంబశివరాజు అనుచరులే ఈ మాటని నియోజకవర్గం అంతా టామ్ చేశారు. జగన్తో జంజాటం అంటే ఇలానే ఉంటుందన్న ఈ దశలోనే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సత్యబాబు సమీప బంధువు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పేరు తెరపైకి వచ్చింది. జగన్ చెప్పే నగదు సంఖ్యని తాను సునాయాసంగా ఏర్పాటు చేయగలనని అప్పలనాయుడు హడావిడి చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు గాలి పంక అటు తిప్పారు. ఫలితంగా నియోజకవర్గం అంతా తానే అభ్యర్థినని బడుకొండ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా అప్పలనాయుడు కాదు సాంబశివరాజే అన్న సంకేతాలను జిల్లా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పంపడంతో నియోజకవర్గంలోని నేతలంతా గందరగోళంలో పడ్డారు. చీపురుపల్లి నియోజకవర్గం కూడా జిల్లాలో చిక్కుముళ్లకు కేంద్రమే. ఈ నియోజకవర్గ టికెట్ ని అటు టీడీపీ నుంచి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు హేమాహేమీలు క్యూ కట్టారు. టీడీపీకి చెందిన స్థానిక శాసనసభ్యురాలు కిమిడి మృణాలిని బొత్సపై గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మంత్రి పదవి కూడా పొందారు. అలాంటి నేత ఇప్పుడు తన సీట్ కోసం ఎదురు చూడవలసి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె అతి మంచితనమే. అదే సమయంలో ఆమె భర్త కిమిడి గణపతిరావు రాజకీయ జోక్యం కూడా నష్టం చేసిందట. ఫలితంగా పార్టీలోని వీరి ప్రత్యర్థులు అధిష్టానం ముందు రభస సృష్టించారు. మృణాలిని తమ అభ్యర్థి అయితే ఓడిస్తామని అట్టల మీద రాతలు రాసి అట్టహాసంగా అమరావతిలో ప్రదర్శనలు చేశారు. మృణాలినిపై నేరుగా అవినీతి ఆరోపణలు లేనప్పటికీ ఆమె భర్త గణపతిరావు ఆమె రాజకీయ బలహీనతగా ప్రత్యర్థులు అభివర్ణిస్తున్నారు. తనకు కాకపోతే తన కొడుకుకైనా చీపురుపల్లి కేటాయించాలని కిమిడి కుటుంబం కోరింది. ఈ దశలో మృణాలిని కుమారుడు నాగార్జున ఉన్నత చదువులు చదివి గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. యువకుడైన నాగార్జున అయితే సైకిల్ బాగా నడపగలడని భావించి ఆయనకే చీపురపల్లి స్థానాన్ని టీడీపీ పెద్దలు కేటాయించారు. చీపురపల్లిలో బొత్స సత్యనారాయణ పరిస్థితి గందరగోళంగానే ఉంది. గతంలో సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం పొందిన బొత్స అంతటి నేతని నిన్న మొన్న రాజకీయ ఓనమాలు దిద్దిన వారి సరసన నిలబెట్టే పరిస్థితిని జగన్ సృష్టిస్తున్నారని జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులే చెబుతున్నారు. పాదయాత్ర సమయంలో బొత్స అభ్యర్థిత్వం ప్రకటించనప్పుడే రకరకాల వాదనలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపించాక కూడా ఇంకా సత్యబాబు పేరు చెప్పకపోవడం ఏంటని పార్టీలోనే చర్చ సాగుతోంది.
సత్యబాబు అభ్యర్థిత్వంపై ఊహాగానాలు అనేకం. ఓసారి చీపురుపల్లి అసెంబ్లీ నుంచి ఆయనే బరిలోకి దిగుతారని అంటారు, మరోసారి విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి అని ప్రచారం చేస్తారు. ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు సత్యబాబు అభ్యర్థిత్వంపై ఆటలాడుకునే పరిస్థితి వచ్చింది. అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దెల్లాన చంద్రశేఖర్ కి చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానం కేటాయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. సత్యబాబు అభిమానులకు ఇది జీర్ణించుకోలేని పరిణామం. విజయనగరం జిల్లాలో సత్యబాబు గురించి కొత్త ప్రచారాలు కూడా సాగుతున్నాయి. తెలుగుదేశంలో బొత్స చేరిపోతున్నారని, గజపతి నగరం, చీపురపల్లి స్థానాలు ఆయనకి, ఆయన వర్గీయులకి కేటాయిస్తారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. గెలిచిన తర్వాత ఆయనకి కీలక మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో ఆయన సైకిల్ ఎక్కడం తథ్యమన్నమాట ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఇది ప్రస్తుతం ఈ 4 నియోజకవర్గాల్లో తాజా రాజకీయం. ఇందులో 2 స్థానాల విషయంలో టీడీపీ ఒక క్లారిటీ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ స్పష్టత ఇవ్వలేదు. అప్పటి వరకు రచ్చబండ కబుర్లు రాజకీయ సెగను రాజేస్తూనే ఉంటాయి.